go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది కూల్ ప్యాడ్ కూల్ వన్ GL. సో దీని ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన వీడియో నేను. దీనిలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి డ్యూయల్ కెమెరా ఉంది. 13 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. అపర్చర్ వచ్చేసి f2.0. ఫ్రంట్ కెమెరా అపర్చర్ వచ్చేసి మీకు f2.2. సో ఈరోజు మనం దీని కెమెరా రివ్యూ చేద్దాం. సో టోటల్గా మొత్తం టెస్ట్ చేద్దాం అసలు డ్యూయల్ కెమెరాస్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటని చెప్పేసి. ఒక కెమెరా వచ్చేసి మనకి ప్రైమరీ కెమెరా, ఇంకో కెమెరా వచ్చేసి దానిలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుంది కదా. సో షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే బొకే ఎఫెక్ట్ కోసం యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అటు ఇటు తిరుగుతాను. సో ఇక్కడ మనకి ఇది ఎక్స్పోజర్ ఎలా చేస్తుందో తెలిసిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు ఇది ఎక్స్పోజర్ని ఎలా అడ్జస్ట్ చేస్తుందో. ఫ్రెండ్స్, ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. నేనేం ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ కనెక్ట్ చేయలేదు. సో ఏదైతే ఆడియో మీరు వింటున్నారో అది ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇక్కడ మీరు ఆడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు. దీన్ని యూస్ చేసి నేను చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసాను. ఫస్ట్ నేను మీకు దీని కెమెరా ఇంటర్ఫేస్ చూపిస్తాను. తర్వాత మీకు మొత్తం పిక్చర్స్ ఏదైతే నేను తీసానో పిక్చర్స్ ఆఫ్ వీడియోస్ కూడా నేను చూపిస్తాను. వీడియోస్ అంటే మీకు దీనిలో 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూజ్ చేసుకొని మీరు. సో మొత్తం నేను ఫోటో అండ్ వీడియో శాంపిల్స్ తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మనం కెమెరా ఇంటర్ఫేస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది కెమెరా ఇంటర్ఫేస్ కూల్ ప్యాడ్ కూల్ వన్ GLది. ఇక్కడ మీరు చూడొచ్చు, కనపడుతుంది అనుకుంటా మీకు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఫోటో మోడ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫోటో తీయొచ్చు అండ్ ఇక్కడ చూస్తే మీరు వీడియోకి టాగుల్ అవ్వచ్చు అండ్ ఇక్కడ మీరు వీడియో రిజల్యూషన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 4K ఉంది ఇక్కడ. సో దీన్ని మీరు 1080 720 కూడా తగ్గించుకోవచ్చు. సో మ్యాక్సిమం రిజల్యూషన్ వచ్చేసి వీడియో మీకు 4K వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు SLR మోడ్ ఒకటి ఉంటుంది. సో SLR మోడ్ యూస్ చేసుకొని మీరు ఆ బొకే ఎఫెక్ట్ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మీరు తీసుకురావచ్చు. సో ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు చూడవచ్చు, బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అంతా బ్లర్ అయిపోయింది. ఏదైతే మీరు ఫోకస్ చేస్తారో అదొక్కటే మీకు ఫోకస్లో ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫ్లాష్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది మీకు వాటర్ మార్క్స్. సో ఇక్కడ వాటర్ మార్క్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఫోటోలోనే మీకు వాటర్ మార్క్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. సో వాటర్ మార్క్స్ మీకు చాలా ఉన్నాయి. మీ ఫోటోతో పాటు ఈ వాటర్ మార్క్స్ని యాడ్ చేసి ఫోటో తీయచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నైట్ మోడ్ ఉంది. సో నైట్ మోడ్ యూస్ చేసి మీరు ఫోటో తీస్తే లో లైటింగ్ కండిషన్స్లో కొంచెం మీకు బ్రైట్గా కనబడుతుంది పిక్చర్. అవన్నీ నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇది బ్యూటీ మోడ్. సో బ్యూటీ మోడ్లో తీస్తే మీకు ఫేస్ కొంచెం బ్యూటీ లాగా వస్తుంది అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ ప్రో మోడ్. ప్రో మోడ్లో మీరు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మాన్యువల్గా. ISO, ఎక్స్పోజర్, సో ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటి గురించి మీకు తెలియకపోతే వీటిని టచ్ చేయకండి, ఎందుకంటే మీ ఫోటో క్వాలిటీ దెబ్బతింటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు HDR ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు స్లో మోషన్ వీడియో ఉంది, లాంగ్ ఎక్స్పోజర్, పానోరమా మోడ్, GIFs. సో ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. స్లో మోషన్ వీడియో చూసుకుంటే మీకు ఇక్కడ మీకు కనపడట్లేదు. 2x స్లో మోషన్, 3x స్లో మోషన్, 4x. సో ఇంతవరకు మీరు స్లో మోషన్ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. నేను మీకు చూపిస్తాను తర్వాత నేను రికార్డ్ చేసినవి. సో ఇది స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే. అండ్ ఇక్కడ చూస్తే మీకు లాంగ్ ఎక్స్పోజర్ ఉంది. సో లాంగ్ ఎక్స్పోజర్ మీరు ఫోటో తీయచ్చు. అండ్ పానోరమా మోడ్ ఉంది. సో పానోరమా ఫోటోస్ తీయచ్చు. అండ్ GIFs కూడా తీయచ్చు. సో ఒక 5 సెకండ్స్ వరకు మీరు GIF తీసి మీ ఫ్రెండ్స్కి పంపించుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సెట్టింగ్స్ కనపడుతున్నాయి. సెట్టింగ్స్లో మీరు చూడవచ్చు, పిక్చర్ రిజల్యూషన్ మీకు 13 మెగాపిక్సెల్ వచ్చేసరికి 4:3 ఉంది. 10 మెగాపిక్సెల్ వచ్చేసరికి మీకు 16:9కి వెళ్ళిపోయింది. అంటే మీరు 16:9 ఫోటో తీయాలంటే మీ మెగాపిక్సెల్ 13 మెగాపిక్సెల్ యూజ్ అవ్వదు. ఓన్లీ 10 మెగాపిక్సెల్లోనే మీరు 16:9 ఫోటో తీయచ్చు. మీరు 13 మెగాపిక్సెల్ యూజ్ చేసుకుని మరి 4:3 రేషియోలో ఫోటో తీయచ్చు. అండ్ ఇక్కడ షట్టర్ సౌండ్ మీరు ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ లొకేషన్. సో ఇక్కడ మీరు సెట్టింగ్స్ అన్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చేంజ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చిన సెట్టింగ్స్. సో ఇది ఫ్రెండ్స్ కెమెరా ఇంటర్ఫేస్ కూల్ ప్యాడ్ కూల్ వన్ GLది. కెమెరా యూస్ చేసుకుని నేను చాలా ఫోటోస్ అండ్ వీడియో శాంపిల్స్ తీసాను ఫ్రెండ్స్. సో అవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను. ఫైనల్గా నేను మళ్ళీ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి మీతో మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇవి డే లైట్ కనెక్షన్లో తీసిన ఫొటోస్ మనకి. సో అన్ని ఫొటోస్ నేను 4:3 రేషియో తీసాను, అంటే 13 మెగాపిక్సెల్ ఫుల్ మెగాపిక్సెల్లో తీసాను. సో ఇక్కడ మనం చూస్తే కలర్ రిప్రొడక్షన్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఒకసారి మనం జూమ్ చేసి చూద్దాం. సో జూమ్ చేసినా కానీ ఎక్కడ మనకి డీటెయిల్స్ మిస్ అవ్వలేదు, ప్లస్ కలర్ రిప్రొడక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఫోటో నేను ఆల్మోస్ట్ ఒక 4 to 5 feet దూరం నుంచి తీసా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ మనకి ఒక యాక్టివా బైక్ కనపడుతుంది. దాని హెడ్ లైట్ మీద ఒక స్టిక్కర్ అంటించింది. ఒకసారి మనం జూమ్ చేసి చూద్దాం. ఏమైనా కొంచెం డీటెయిల్స్ కనపడినా కానీ గుడ్ అని చెప్పొచ్చు మనం. సో జూమ్ చేస్తే మనకి స్టిక్కర్ కనపడుతుంది. స్టిక్కర్ మీద ఆటో వర్క్స్ కూడా కనపడుతుంది.
సో డీటెయిల్స్ మాత్రం చాలా అద్భుతంగా క్యాప్చర్ చేస్తుందని చెప్పొచ్చు. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 8 to 9 feet దూరం తీసా ఫ్రెండ్స్. అండ్ మనకి ఆ డోర్ మీద ఒక బోర్డు కనపడుతుంది, దాన్ని ఒకసారి జూమ్ చేసి చూద్దాం. సో మనకి డీటెయిల్స్ కనపడుతున్నాయి చూడొచ్చు. మనం 10 feet దూరం తీసినాక మనకి డీటెయిల్స్ మాత్రం అద్భుతంగా కనపడుతున్నాయి. అండ్ ఇక్కడ మనం చూస్తే పిక్చర్స్ మాత్రం డే లైట్ కండిషన్లో చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. కలర్ రీప్రొడక్షన్ కానీ లేకపోతే డీటెయిల్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మనం సెకండరీ కెమెరా అంటే ఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఎక్కడైనా ఎక్స్ఎల్ఆర్ ఎఫెక్ట్ ఏం పెట్టలేదు, నార్మల్గా తీసే ఫోటో ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో ఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ ఆన్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయింది. సో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటాం దీన్నే మనం, అండ్ బొకే ఎఫెక్ట్ అని కూడా అంటాం. ఇది వితౌట్ ఎస్ఎల్ఆర్. సో నెక్స్ట్ ఫోటో మీకు విత్ ఎస్ఎల్ఆర్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయింది, డిఎస్ఎల్ఆర్ లాగా వస్తుంది మీకు ఎఫెక్ట్. సో సెకండరీ కెమెరా మీకు దీనికే యూజ్ అవుతుంది. సెకండరీ కెమెరా మీకు ఓన్లీ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బొకే ఎఫెక్ట్ తీసుకురావడానికి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇండో లైటింగ్ కండిషన్కి వస్తే, ఇండో లైటింగ్లో మనకు కొంచెం నాయిస్ కనపడుతుంది, ఎందుకంటే దీనిలో మనకి ఎటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు అండ్ లేజర్ ఆటో ఫోకస్ సిస్టమ్ రెండూ లేవు. సో అందుకే మనకి డీటెయిల్స్ అంతా లేవు. సో కొంచెం నాయిస్ కనపడుతుంది పిక్చర్లో. కాకపోతే మీరు కొంచెం స్టేబుల్ ల్యాండ్స్ అయితే మీరు కొంచెం మంచి పిక్చర్స్ తీయచ్చు. ఒకవేళ మీకు స్టేబుల్ ల్యాండ్స్ కాకపోతే కొంచెం గసికినా కానీ మీకు పిక్చర్ అయితే ఇలా వస్తుంది, కొంచెం డీటెయిల్స్ అయితే మిస్ అవుతాయి మీకు. అండ్ నైట్ కండిషన్కి వస్తే ఫ్రెండ్స్, నైట్ కండిషన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ మీకు కొంచెం జూమ్ చేసి చూస్తే మాత్రం డీటెయిల్స్ మిస్ అవుతాయి, ఎందుకంటే ఇది మనకి 40,000 కెమెరా కాదు 14,000 కెమెరా. సో ఈ మాత్రం క్యాప్చర్ చేస్తుందంటే గుడ్ అని చెప్పొచ్చు. నైట్ కండిషన్లో కూడా మీకు డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నైట్ కండిషన్లో కూడా ఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ వస్తుంది, మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయింది. సో నైట్ కండిషన్లో కూడా మీకు ఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ బాగానే పనిచేస్తుంది. సో డ్యూయల్ కెమెరా బాగా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డీటెయిల్స్ కోసం తీసే ఫోటో ఒకసారి మనం జూమ్ చేసి చూద్దాం. సో జూమ్ చేస్తే మీకు కొంచెం డీటెయిల్స్ కనపడుతున్నాయి, కాకపోతే కొంచెం బ్లర్ అయినట్టు కనపడుతుంది, కాకపోతే గుడ్ అని చెప్పొచ్చు. డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఫ్లాష్ కోసం తీసాను, ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్లాష్ మనకి డ్యూయల్ టర్నిటీ ఫ్లాష్ కాబట్టి కొంచెం ఫొటోస్ మీకు న్యాచురల్ కనపడుతున్నాయి. సో కలర్స్ కూడా న్యాచురల్గా ఉన్నాయి. అండ్ ఇది నైట్ కండిషన్ ఫ్రెండ్స్, టోటల్ నైట్. సో ఇక్కడ మనకి అపరేచర్ వచ్చేసి దీనికి f2.0 ఉంది, కొంచెం మీకు బైక్ క్లియర్ కనపడుతుంది అందుకే. అండ్ నైట్ మోడ్ ఆన్ చేసి చూస్తే ఇంకా క్లియర్ కనపడుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో నైట్ మోడ్ ఆన్ చేస్తే ఇంకా క్లియర్ కనపడుతుంది. సో ఇది ఇంకో ఫోటో వితౌట్ నైట్ మోడ్. సో మనకి డీటెయిల్స్ బాగానే కనపడుతుంది, కొంచెం నైట్ మోడ్ ఆన్ చేస్తే ఇంకా క్లియర్ కనపడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ బిల్డింగ్ కూడా మీకు క్లియర్ కనపడుతుంది ఇక్కడ. సో నైట్ మోడ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు లో లైటింగ్ కండిషన్స్లో. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రెండ్స్, డే లైట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ బ్యూటీ మోడ్ కూడా ఉంది దీనిలో మీకు. సో మీరు బ్యూటీ మోడ్ యూస్ చేసుకొని ఫేస్కి కొంచెం బ్యూటీ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఇండోర్ లైటింగ్ కండిషన్కి వస్తే, ఇండోర్ లైటింగ్లో కొంచెం మీకు నాయిస్ కనపడుతుంది. సో అబవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు ఇండోర్ లైటింగ్ కండిషన్స్ అండ్ నైట్ కండిషన్స్లో. కాకపోతే మీకు కొంచెం లైటింగ్ ఉంటే మాత్రం కొంచెం అద్భుతంగా వస్తున్నాయి ఫొటోస్ ఫ్రంట్ కెమెరాతో, ఇక్కడ మీరు చూడొచ్చు. లైటింగ్ ఉంటే మాత్రం డీటెయిల్స్ బాగానే క్యాప్చర్ చేస్తుంది. ఇంకా వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, దీనిలో మీకు ఎటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు కాబట్టి మీకు వీడియో అనేది స్టేబుల్గా లేదు, ఇక్కడ మీరు చూడొచ్చు, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మీకు ఆటో ఫోకసింగ్ మాత్రం బాగానే పనిచేస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఆటో ఫోకసింగ్ అది ఈజీగా ఫోకస్ చేస్తుంది ఫ్రంట్ అండ్ ఫార్ ఆబ్జెక్ట్స్, ఇక్కడ మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో శాంపిల్ వస్తే మనకి ఇది 4K వీడియో, నేను 1080p డౌన్ స్కేల్ చేశాను. సో ఇక్కడ మీ వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు. దీనిలో మళ్ళీ చెప్తున్నా, మీకు ఎటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు కాబట్టి వీడియో అయితే స్టేబుల్గా ఉండదు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ స్లో మోషన్ వీడియోకి వస్తే మనకి దీనిలో మీరు 2x, 3x అండ్ 4x ఇలా మీరు 3 స్లో మోషన్ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. కాకపోతే ఈ స్లో మోషన్ వీడియోస్ అన్ని మీరు 720p వరకు రికార్డ్ చేయగలరు, ఫుల్ హెచ్డీ వీడియోస్ అయితే రికార్డ్ చేయలేరు 1080p, ఓన్లీ మీరు హెచ్డీ వీడియోస్ వరకే రికార్డ్ చేయొచ్చు. ఫస్ట్ వీడియో వచ్చేసరికి మీకు 2x స్లో మోషన్, సెకండ్ వీడియో వచ్చేసరికి 3x స్లో మోషన్, అండ్ థర్డ్ వీడియో వచ్చేసరికి ఇది మీకు 4x స్లో మోషన్. సో ఇక్కడ మీకు స్లో మోషన్ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. సో స్లో మోషన్ మీరు హెచ్డీ వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నైట్ కండిషన్ వీడియో చూస్తే మీకు బ్యాక్ కెమెరా మీకు నైట్ కండిషన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. డీటెయిల్స్ అయితే బాగా క్యాప్చర్ చేస్తుంది. సో నైట్ కండిషన్లో కూడా కెమెరా మనకి మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను కూల్ అండ్ ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇది నైట్ కండిషన్స్, ఒక లైట్ ఆన్ చేస్తుంది అంతే మనకి. ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు కూల్ అండ్ ది. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనం, ఇది మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కెమెరా విషయంలో మాత్రం చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో మీరు 15,000 లోపు బెస్ట్ కెమెరా అని చెప్పలేను, కానీ మోటో G4 Plusతో కంపేర్ చేస్తే కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే దీనిలో మనకి లేజర్ ఆటో ఫోకస్ సిస్టమ్ లేదు అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా లేదు. అదే మీరు మోటో G4 Plus తీసుకుంటే, మోటో G4 Plusలో మనకి లేజర్ ఆటో ఫోకస్ సిస్టమ్ ఉంటుంది, ప్లస్
వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనకి సాఫ్ట్వేర్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సో వీడియో మనకి స్టేబుల్గా ఉంటుంది. సో ఆ రెండు దీనిలో లేవు. సో మిగతా కెమెరాస్ అన్నిటిని బీట్ చేస్తుంది. రెడ్మీ నోట్ 3 కానీ, K5 నోట్ కానీ, లెనోవో. సో ఈ అన్ని కెమెరాస్ ఇది బీట్ చేస్తుంది. మోటో M అయితే దీని దగ్గరకు కూడా రాదు. సో అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది కెమెరా విషయంలో మాత్రం. సో కెమెరా విషయంలో మాత్రం కూల్ప్యాడ్ కూల్ అండ్ డ్యూయల్ ఇంప్రెస్ అయ్యాను నేను కెమెరా పర్ఫార్మెన్స్ విషయంలో. సో ఇది ఫ్రెండ్స్ కూల్ప్యాడ్ కూల్ అండ్ డ్యూయల్. కెమెరా విషయానికి వస్తే మోటో G4 ప్లస్కి కొంచెం తగ్గుతుంది అండ్ మిగతా కెమెరాస్ అన్నింటిని బీట్ చేస్తుంది 15,000 లోపు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాగే మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.